ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో ఆసుపత్రి కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులలో ప్రహరీ గోడ కూలి 3 కూలీలు చనిపోగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన 3 మృతదేహాలను పోలీసులు జేసీబీ సహాయంతో వెలికితీశారు. క్షతగాత్రులని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంకు చెందిన శంకర్, హనుమంతు పోషంలుగా గుర్తింపు. ఆసుపత్రి నిర్మాణం కోసం సెల్లార్ పనులు చేస్తుండగా పక్కనున్న ఇంటి ప్రహరీ గోడ కూలడంతో పనులు చేస్తున్న వారిపై పడడంతో 3 కూలీలు శిథిలాలలో చిక్కుకుపోయారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ఎటువంటి సేఫ్టీ చర్యలు లేకుండా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. వెంటనే మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. मेरे किंद गैरेज ट्रक लेके ఇప్పుడు అర్చి చేస్తే కాదట. అదే యాక్సిడెంట్ వినమ్మా, అది ఎవరో కావాలని చేస్తుంది యాక్సిడెంట్ కాబట్టి కూలింది. ఆ పనులు చేస్తున్నప్పుడు కూలింది. రోజు మంచిర్యాలలో నందిని హాస్పిటల్ పక్కన ఇంకొక సైట్లో ఒక హైరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని బేస్మెంట్ ఇవ్వడంలో ఆల్రెడీ రిటైనింగ్ వాల్ కట్టి ఉన్నారు. ఆల్రెడీ పక్కన ప్లాట్ వాళ్ళకు ఈ ప్లాట్ వాళ్ళకి ఒక కాంపౌండ్ వాల్ కట్టడంలో ఆల్రెడీ వర్కర్స్ పనిచేస్తున్నారు. వర్కర్స్ పనిచేస్తుంటే అక్కడ కాంపౌండ్ వాల్ అవతల పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ మొత్తం మట్టితో కిందంతా మట్టి లూజ్ మట్టి ఉండడం వల్ల టోటల్గా సడన్గా కొలాప్స్ అయింది. ఆ కొలాప్స్ కావడంలో ఎక్కడైతే 4 పనిచేస్తున్నారో నలుగురు ఆల్మోస్ట్ మట్టిలో కూరుకుపోయారు. అతి కష్టమైతే ఒక అతను బయటికి కొన్ని దెబ్బలతో బయటికి తీయగలుగుతున్నాము. ఇంకా 3 మాత్రం కంప్లీట్గా చనిపోవడం జరిగింది. దాంట్లో ఈ యొక్క కన్స్ట్రక్షన్కి మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, దాని యొక్క ఈ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అంటే కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. ఒక లాస్ట్ పర్సన్ కూడా ఇక్కడ తీస్తున్నాము. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము. అది తీసుకొచ్చి 3 ప్రస్తుతానికి చనిపోయి ఉన్నారు. ఒక పర్సన్ని రెస్క్యూ చేశారు. ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా పర్మిషన్స్ ఇస్తున్నారు, ఈవెన్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. త్వరగా ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయవచ్చు. వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్ రైజ్ చేస్తున్నాం. ఈ పర్మిషన్ లీగల్గా ఇచ్చారా కాదా, ఇది హూస్ ద పర్సన్ అండ్ ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల జరుగుతుందని తెలుస్తుంది. ప్రికాషన్స్ తీసుకునే జరగకపోవచ్చు. సో విల్ టేక్ ద లీగల్ యాక్షన్ వాట్ ఎవర్ ద as per the law, and also will help the persons who are already victims. సంఘటన చాలా బాధాకరంగా ఉంది. మరి ఇలా మంచిర్యాల పట్టణంలో భవన నిర్మాణ సంఘాలలో భవన కార్మికులకు ఏ సేఫ్టీ లేకుండా భవనాల అంతస్తులు పెరిగినా కూడా కార్మికునికి ఒక విధానమైన సేఫ్టీ లేకుండా ఇటు ఓనర్లు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, దానికి ఇచ్చే ప్లానర్లు కానివ్వండి, మున్సిపల్ పరిధిలో ఉన్న విధానాలు కానివ్వండి, ఇలా ఏంటంటే ఒక సైడ్ వాళ్ళు పోసిన తర్వాత కూడా దాన్ని ఏ విధంగా తీయాలనే అనాలోచనతో తీసి ఇలా కార్మికులు బలి చేయడం జరిగింది. దీనికి మా కార్మిక సంఘాలు అన్నీ కూడా ఖండిస్తూ మా కార్మికులు చనిపోయిన వాళ్ళందరికీ 25 లక్షలు డిమాండ్ చేస్తూ
కార్మికుల సంఘంలో అందరం కూడా మేము ఐక్యతగా పోరాడతామని చెప్పి ఈ ప్రభుత్వాలు కూడా మా మీద చర్య తీసుకొని మా సంఘాలకు అతీతంగా మా కార్మికులకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ జరిగిన సంఘటనలు సింధిస్తూ బాధగా జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ మా కార్మికుల మీద స్పందించాలని కోరుకుంటూ జై హింద్. బాధితులకు పోలీస్ అండగా ఉంటూ సత్వర న్యాయం చేస్తామనే నమ్మకం భరోసా కలిగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పోలీసులను కోరారు. గురువారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను సిపి శ్రీనివాస్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. సిపికి సిఐ మోహన్, ఎస్ఐ సంతోష్లు స్వాగతం పలికారు. అనంతరం సిపి పోలీస్ స్టేషన్లోని సర్వీసులు పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులు సిబ్బంది పనితీరు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ సరిహద్దులు, భౌగోళిక పరిస్థితులు, పరిధి గ్రామాల వివరాలు మ్యాప్ ద్వారా ఎస్ఐ సంతోష్ వివరించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ తమ తమ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రీఫెయిర్ గా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయన్నారు. ఇక నుంచి సాధారణ విధులపై దృష్టి పెట్టడంలో భాగంగా పోలీస్ స్టేషన్ విజిట్ చేసి నేరాలకు సంబంధించిన వివరాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలపై పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. జూలై 1, 2024 నుంచి భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ చట్టాలు అమలవుతున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు. దానిలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి, పెద్దపల్లి, మంచిర్యాల జోన్ అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విజబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, బీట్లు, పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రణ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మీ ప్రసన్న, పోలీసులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్, దాని తర్వాత ఎలక్షన్ అండ్ ఆఫ్టర్ దట్ కౌంటింగ్, ఇవన్నీ కొద్దిగా దాంట్లో ఎంగేజ్ అవడం వల్ల క్రైమ్ రివ్యూ ఎలా కొద్దిగా ఎట్లా జరుగుతుంది, కొద్దిగా వెనుకబడ్డట్టు అనిపించింది. అందుకని ఇమ్మీడియట్గా ఇక్కడ సర్ప్రైజ్ విజిట్ చేసి క్రైమ్ రివ్యూ కానీ, దాని తర్వాత లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, తర్వాత ఎంత ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ టు నార్మల్, బ్యాక్ టు బేసిక్స్ టైపు రావడానికి కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, తర్వాత కేసెస్లో స్పీడప్ చేయడానికి పెండింగ్ కేసెస్ అన్నీ, అలాగే మనకి ఇప్పుడు కొత్త చట్టాలు వస్తున్నాయి, బిఎన్ఎస్ అని, అంటే భారతీయ శిక్షా స్మృతి, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్లు అన్నీ రిపీల్ అయిపోయి కొత్త చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. దాంట్లో భాగంగా ట్రైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ట్రైనింగ్స్లో ఎంతవరకు నేర్చుకున్నారు, ఆ చట్టాలకి ఈ చట్టాలకు ఎంతవరకు అవగాహన వచ్చింది, తర్వాత పాత కేసులన్నీ టోటల్గా అన్నీ ఫైనలైజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవ్రీడే విజిబుల్ పోలీసింగ్ కావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ద ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ అండ్ ఇంక్లూడింగ్ ఏసీపీస్, డీసీపీస్, including myself, whenever there is a time, definitely we'll be on the floor, on the field and do the visible policing. And visible policing will be right from evening to like under 9, 10, 11, 12 వరకు కూడా విజిబుల్ పోలీసింగ్ ఇన్ షిఫ్ట్స్ లాగా విజిబుల్ పోలీసింగ్ పెట్టాలని అనుకుంటున్నాము. ఆ విజిబుల్ పోలీసింగ్ ఇండియా నుంచి స్టార్ట్ అయింది. దెన్ వీ విల్ టేక్ కేర్ అండ్ విల్ ఆల్సో ప్రొటెక్ట్ the people's property and their lives, and we are committed for any eventuality. Thank you. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.